బ్యాక్ టు లైవ్ షో. విష్ణు గారు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రెండు తెలుగు రాష్ట్రాలు మొదటి స్థానం కైవసం చేసుకున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రెండో స్థానం నుంచి మొదటి ప్లేస్ కి వచ్చి లీడర్స్ కేటగిరీలో దేశవ్యాప్తంగా మొదటి స్థానంలో ఉంది. తెలంగాణ 13 నుంచి మొదటి స్థానానికి వచ్చింది. మరి మీరు పక్క విమర్శలు చేస్తూ ఉంటారు. ఒక అద్భుతమైన వాతావరణాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించింది పరిశ్రమలు పెట్టడానికి. ఏంటి మీ రెస్పాన్స్? ఈ 2.5 సంవత్సరాలు అంటే తెలంగాణ విషయం తెలియదు, ఆంధ్ర రాష్ట్రంలో నూతనంగా కల్పించినటువంటి పరిస్థితులు ఏంటో కూడా ఒకసారి మనం చెప్పారు. అవన్నీ కూడా వివరించారు. ఒకసారి 1200 కిలోమీటర్ నేను చూశాను సార్. చెప్పండి. 1200 కిలోమీటర్ల తీరము లేకపోతే ఇలా రకరకాలైన విషయాలు. ఇది అసలు పోయిన సంవత్సరం రెండో స్థానం వచ్చినప్పుడే చాలా మంది విశ్లేషకులు కానీ పరిశీలకులు కానీ కొంతమంది కానీ ఆశ్చర్యాన్ని ప్రకటించారు. ఇది రికమెండేషన్ కేంద్ర ప్రభుత్వము నిధులు ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వము నీతి ఆయోగ్ ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు కలిసి కంటి తుడుపు చర్యగా పోయిన సంవత్సరమే దీన్ని అభివర్ణించారు. ఈ సంవత్సరం గుజరాత్ కన్నా ముందున్నామని చెప్పడం చాలా ఆశ్చర్యం కలిగిస్తా ఉంది. సాక్షాత్తు కేంద్ర వాణిజ్య మంత్రి ప్రకటించి రెండు తెలుగు రాష్ట్రాలు చాలా డూయింగ్ వెరీ వెల్ అని చెప్పి ఆవిడ ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ఇందులో కూడా రాజకీయం చూస్తున్నారు మీరు? కరెక్ట్. ఆవిడ ప్రకటనని నేను స్వాగతిస్తున్నాను. కనీసం నిధులు ఇవ్వకపోయినా కేంద్రం ఈ రకమైనటువంటి ప్రజల్లో ముందుండేటటువంటి కార్యక్రమాలు తీసుకున్నందుకు దాన్ని ఒక రకంగా అభినందిద్దాం. కానీ విష్ణు గారు కేంద్ర ప్రభుత్వము ప్రకటించినటువంటి అవార్డు ఓకే, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక వైట్ పేపర్ ఇవ్వాలి. ఈ పరిస్థితుల్లో ఏ పరిశ్రమలు వచ్చాయి, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, ఎన్ని పెట్టుబడులు వచ్చాయి, మీరు తిరిగినటువంటి ప్రాంతాలు ఏంటి, ఏ ప్రాంతాలు తిరిగితే ఏ ప్రాంతాల నుంచి ఏం ఉద్యోగాలు వచ్చాయి, ఏం పరిశ్రమలు వచ్చాయి, ఏ విధంగా ఉన్నది అని కూడా స్పష్టంగా చెప్తే ఆ రెండు కూడా సింక్రనైజ్ అయితే మనం దాన్ని స్వాగతించవచ్చు. కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో అంతగతం ఉన్నటువంటి 9 సంవత్సరాల్లో కూడా ఇలాంటి ప్రపంచ బ్యాంకులు కానీ కేంద్ర ప్రభుత్వ అధికారులు కానీ ఇలాంటివి ఇవ్వడం చాలా. ఒక మాటలో చెప్పండి, ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? పర్ఫార్మెన్స్ పరంగా ఈ ర్యాంక్ రాలేదు ఆంధ్రప్రదేశ్ కి, కంటి తుడుపు చర్యగా రాజకీయంలో భాగంగా ఈ ర్యాంక్ ఇచ్చింది కేంద్రం అంటారా ఏపీకి? నేను ఖచ్చితంగా నోటి మాటతో ఖచ్చితంగా క్లియర్ గా మా స్టాండ్ అదే. రైట్. ఎందుకంటే వైజాగ్ కానీ విజయవాడ కానీ చుట్టుపక్కల అనంతపురంలో కానీ మీరు ఏం ఫెసిలిటేట్ చేశారు, ఏం పెట్టుబడులు వచ్చాయి, ఏం ఉద్యోగాలు వచ్చాయి స్పష్టంగా చెప్పమనండి. కేంద్ర ప్రభుత్వం అయితే ఇచ్చింది ఫస్ట్. విష్ణు శాసనసభ్యుడిగా చేశాడు, కొంత అవగాహన ఉందని అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ఇందాక మాట్లాడుతూ కూడా అసలు విభజన జరిగింది ఏం చెప్పలేదు అన్నాడు. విభజన చేసింది జాతీయ పార్టీలు వాళ్ళు పొందుపరచాల్సింది అటు కాదు. 32 మంది పార్లమెంట్ సభ్యులు, 7 మంత్రులు ఉన్నారు, వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఈవేళ ఈజ్ ఆఫ్ డూయింగ్ అంటే సర్టన్ పారామీటర్స్ 300 పార్టీలో కూడా 98.78 వచ్చింది. 2 రాష్ట్రాలు కూడా వచ్చినాయి, అదే వచ్చింది. దీన్ని స్వాగతించి ఆహ్వానం పలికి మనం ఎప్పుడు కూడా మన రాష్ట్ర అభివృద్ధి కావాలి, రాష్ట్రం బాగుండాలి, తెలుగు వాళ్ళు బాగుండాలని మనం అనుకోవాలి. కానీ ఇదేదో మేనేజ్ చేశారంటే వాళ్ళ సంస్కృతే ఇప్పుడే ఉందని అనుకుంటున్నారు విష్ణు గారు అనేది దీన్ని బట్టి ప్రజలు కూడా అర్థమవుతుంది. ఇక్కడ కావాల్సింది మన రాష్ట్రంలో ఉన్న వనరులు కానీ తెలంగాణలోనేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మనకేమో మనం క్రియేట్ చేసాం వాతావరణం. ఏది ప్రభుత్వ పాలసీలు కానీ మనకున్న కోస్టల్ బెల్ట్ కానీ లేదా ఎక్కడికి వెళ్ళినా క్యాంపెయిన్ చేయడం వల్ల ఈవేళ మీరు అప్లికేషన్ పెడితే 21 రోజుల్లో మీకు దానికి లైసెన్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఎంతో మంది ఇప్పుడు ఇందాక మీరు విష్ణు గారు అడిగారు, 13 జిల్లాలో సమగ్రంగా అభివృద్ధి చేయబోతున్నాం, ఏమి చేయబోతున్నామో కూడా రేపు జనవరిలో మళ్ళీ సమ్మిట్ లో చెప్పబోతున్నాం. ఏ జిల్లాలో ఏ ఇండస్ట్రీ వచ్చిందో, ఎంతమంది ఉద్యోగాలు, 2,50,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఏది జిల్లాల వారీగా కూడా రేపు మేము ప్రకటించాం. ఇప్పటి వరకు ఏ జిల్లాలో ఏ ఇండస్ట్రీ వచ్చింది, తద్వారా ఎంతమందికి ఉద్యోగాలు. చిన్న విషయం గుర్తు చేస్తా. నాదెండ్ల మనోహర్ గారు సమాచార హక్కు చట్టం ప్రకారం ఆయన ఏదో ఒక ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. ఇప్పుడు దాకా ఎన్ని లక్షల కోట్లు అంటే ప్రభుత్వ పరంగా కాదండి, ప్రభుత్వ పరంగా 10,000 మందికి టీచర్స్ కానీ లేదా కానిస్టేబుల్స్ కానీ మన చిన్న చిన్న ఉద్యోగాలు ఉంటాయి, మిగతావి అంగన్వాడీ కానీ ఇవి కానీ ఇవన్నీ కూడా మీరు ఏమన్నా ప్రభుత్వ ఉద్యోగాలు వేరు, ప్రైవేట్ పరంగా కంప్లీట్ గా అదే చెప్తున్నా అవగాహన. నేను ఏమన్నా అందుకే మీకు ఏం చెప్పబోతున్నా, రేపు జనవరిలో మళ్ళీ ఇదే సమ్మిట్ పెట్టబోతున్నాం. వీళ్ళు ఏదైతే విమర్శించారో అన్నిటికీ కూడా
జిల్లాల వారీగా ఏ జిల్లాలో ఏ యూనిట్. ఈవేళ శ్రీ సిటీ ఉందండి, శ్రీ సిటీ పక్కనే ఫాక్స్ కార్ వచ్చింది. 10,000 మంది ఆడపిల్లలు ఇల్లు చూసొచ్చాను, నేను చూసొచ్చాను. ఎంతమంది పనిచేస్తున్నారండి, ఎన్ని బస్సులు, 70-80 బస్సులు రోజు వెళ్తున్నాయి వస్తున్నాయి. మీకు ఎక్కడ పోయినా నేనేమన్నానంటే వీళ్ళు అసలు ఏమి చూడట్లేదు, ఎవరు డేటా ఉంది కదా. అందుకని మేమేం చేస్తున్నామంటే మేమేం చెప్పబోతున్నామంటే మీకు ప్రభుత్వ ఉద్యోగాలు వేరు, ప్రైవేట్ ఉద్యోగాలు వేరు. ఇప్పుడు జిల్లాల వారీగా ఒకటేనండి, ఏ జిల్లాలో ఏ ఇండస్ట్రీ లేకుండా మేము ఇది రాలేదని చెప్పలేం కదా, కంటికి కనపడదు కదా. ఇది వచ్చింది, ఇది రాలేదు, మేము ఇచ్చిన రేపు డేటా ఇస్తాం కదా, డేటా ప్రకారం వీళ్ళు వెళ్ళి వెరిఫై చేసుకుని ఉన్నారా లేదో చెప్పొచ్చు కదా మాకు. నేనేమనంటే గాలిగా ఏమీ రాలేదు, రాష్ట్రం అభివృద్ధి కాలేదు, మన బ్రాండ్ మనమే పాటు చేసుకుంటాం. ఈవేళ మన రాష్ట్రంలో కావాల్సింది రాష్ట్రాభివృద్ధి, మన బ్రాండ్ ని మనం ప్రమోట్ చేసుకుంటూ. మీరు ప్రతిపక్షంగా నేను విమర్శించే దాంట్లో కన్స్ట్రక్టివ్ రోల్ ప్లే చేయండి. మా విమర్శల్ని మేము రాజకీయంగా విమర్శలు సరిదిద్దుకునే విధంగా మేము రెడీగా ఉన్నాం, రిసెప్టివ్గా ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఆ రోజు నాదెండ్ల మనోహర్ గారు ప్రభుత్వం నుంచి ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీసుకున్నటువంటి సమాచారాన్ని ప్రెస్ మీట్ పెట్టారు. మేమంటున్నామంటే ఇప్పుడు ఇవాళ ఏదైతే మనకి ఒక అవార్డు వచ్చిందో లేకపోతే ఒక గుర్తింపు వచ్చిందో, ఈ రోజు రాష్ట్రం కొత్తగా ఏర్పడిన తర్వాత ఇండస్ట్రియల్ ప్రమోషన్ కోసం అన్నీ కూడా మనం వసతులు ఇస్తామని, ఇప్పుడు సపోజ్ ఎక్కడికి వెళ్ళినా ఏదో తీర ప్రాంతం ఉంది, తీర ప్రాంతాలు ఇస్తామనేటువంటిది లాస్ట్ ఇయర్ వచ్చింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి కూడా ఫస్ట్ వచ్చినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఇండస్ట్రియల్ సమిట్ లో ఏదైతే 4,75,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయని చెప్పారో, ఇప్పటి వరకు ఎన్ని పరిశ్రమలకి అనుమతులు ఇచ్చారు, ఎన్ని పరిశ్రమలు స్థాపించారు, ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు వచ్చిందని శ్వేతపత్రం ఇవ్వాల్సినట్టు అవసరం. మనోహర్ గారు ప్రెస్ మీట్ పెట్టిన మరుసటి రోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అనుమానం ఏంటంటే, ఇప్పుడు నేను చూశాను పీసీపీఆర్ ఉందండి, 2009లో అనుమతి ఇచ్చినటువంటిది 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ఒక పేపర్ చూపిస్తున్నారు. పీసీపీఆర్ నేను కాకినాడ వాడినే కదా, అక్కడ ఎన్ని పరిశ్రమలు వచ్చాయో నాకు తెలుసు. సో ఇట్లాగా ఏదైతే చెప్పేదానికి అక్కడ ఉన్న వాస్తవానికి ఎక్కడ పోలిక లేనటువంటి సందర్భాలు ఈ అనుమానాలన్నీ వస్తాయి. కాంగ్రెస్ క్లియర్ స్టాండ్ తీసుకుని చెప్పింది, ఇదేం వచ్చింది కాదు, ఊరికే కంటితుడు మీరు అడిగి క్వశ్చన్ అది కాదు, నేను అడిగేది ఏంటంటే ప్రజలకి ఒక క్లారిటీ ఉండాలి. మీరు ఏదైతే ఒక మాట చెప్పారో దాని అమలులో మీ చిత్తశుద్ధి, దాని అమలులో అక్కడ ఉన్నటువంటి వాస్తవికతని ప్రతిబింబించాల్సిన అవసరం ఉంది. అది జరగటం లేదు. విమర్శిస్తుందంటే ప్రజలకు కూడా కన్ఫ్యూజన్, మళ్ళీ వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. ఒకటి పర్యావరణ సంబంధించిన రిజిస్ట్రేషన్లు, నిర్మాణానికి సంబంధించిన పర్మిట్లు, సింగిల్ విండో పర్మిషన్లు, భూమి అందుబాటులో ఉండడం, సమాచారాన్ని అందుబాటులో ఉంచడం, పారదర్శకంగా ఉండడం, ఈ అంశాల వారీగా వస్తాయి. కృష్ణారావు గారు, ఇప్పుడు 2015 జూన్ నుంచి 2016 జూన్ వరకు వచ్చిన ర్యాంకింగ్స్ ప్రకటించారు. ఏదో 13 నుంచి ఒకటి వచ్చారు, 2 నుంచి ఒకటి వచ్చారు. అసలు జరుగుతుంది ఏంటంటే, తెలంగాణలో కొన్ని ఇండస్ట్రీస్ ప్రైవేట్ రంగంలోనూ ప్రభుత్వ రంగంలోనూ కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నమాట వాస్తవం ఒకటి. మొత్తం ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల్లో విభజనకు ముందు కానీ తర్వాత కానీ ఎక్సెప్ట్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ వైజాగ్ లొకేటెడ్ తప్ప పెద్దగా ఇండస్ట్రీస్ లేవు. అదే కదా అన్యాయం జరిగింది, మాకు ఇండస్ట్రీస్ లేవు అని కదా ఇన్ని రోజులు చెప్తున్నది. ఇదే మంత్రులు, ఇదే ముఖ్యమంత్రి గారు, లేకపోతే ఇదే ప్రతిపక్ష నాయకులు అందరూ చెప్తున్నారు కదా ఆంధ్రప్రదేశ్లో ఏమీ లేవు, పెట్టండి అనేది. ఉన్నవల్లే పబ్లిక్ సెక్టార్, స్టీల్ ఫ్యాక్టరీ కానీ, BHP కానీ, BPL ఇలాంటివన్నీ కూడా. ఇది ఇచ్చిన ర్యాంకింగ్ ఒకటి, మనం మాట్లాడుతున్న సబ్జెక్ట్ ఒకటి ఏంటంటే, ఇచ్చిన ర్యాంకింగ్స్ ఏంటంటే బెస్ట్ బిజినెస్ చేయాలి అంటే ఏమిటి, వాణిజ్య పారిశ్రామిక, వర్తక వాణిజ్య పారిశ్రామిక 3 సెక్టార్లో ఆయన చెప్పినట్టు 340 పాయింట్లు 350 పాయింట్లు తీసుకుని ఇవి చేసిన మాట వాస్తవం. ఈ ర్యాంకింగ్లు ఏంటంటే ఇప్పుడు ఇది అంతా మొత్తం ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్గా వెళ్తుంది. ఏది అంటే వాళ్ళు ఆకర్షించడానికి, దీనివల్ల వాళ్ళు ఆకర్షించడానికి ఇది బాగుంది అని ఉంటుంది తప్ప నేను ఎక్కడికైనా పోయి పెట్టచ్చు, అది నా ఇష్టం. అది కదా, నేను ఇండస్ట్రీ పెట్టాల్సినప్పుడు నా ఇష్టం వచ్చినట్టు నేను పెడతాను. ఇందులో ఏంటంటే మేము పరిశ్రమ అప్లికేషన్ పెట్టగానే 10 రోజుల్లో ఇది ఇచ్చేయడం, మా అధికారులు తప్పు చేస్తే అది డీమ్డ్ టు హ్యావ్ బీన్ గివెన్ అప్రూవ్డ్, పర్యావరణం సంబంధించి ఇమీడియట్గా ప్రాసెస్ చేసేస్తున్నాం. పర్యావరణం అన్నీ మళ్ళీ కేంద్రానికి వెళ్తాయి. అంటే వీళ్ళ బిజినెస్ వీళ్ళు ఎన్ని రోజుల్లో పంపిస్తున్నారంటే వచ్చిన మరుసటి రోజే పంపించేస్తున్నారు. అంటే వీళ్ళు ఈ 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత వీళ్ళు అన్ని విధాలా పోటీ పడుతున్నమాట వాస్తవం. వీళ్ళోడు పెడితే వాళ్ళోడు పెట్టాలి, ఎలాగ పరిశ్రమలు పెట్టాలని. ఇదేంటంటే ఈ పోటీతత్వంలో ఏంటంటే మేము TI పాస్ తెచ్చామని, వాళ్ళము బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ తెచ్చామని వాళ్ళు ఇలా చెప్తున్నారు. సమ్మిట్లు గిట్లు పెట్టారు, అన్నీ బాగానే ఉన్నాయి. ఇదన్నీ ఏంటంటే
నాదెండ్ల మనోహర్ గారు అడిగినా కూడా ఆర్టీఏలో వచ్చింది ఏంటంటే ఎంఓయూలు కుదుర్చుకున్నది 4,75,000. బట్ చెప్పేప్పుడు ఇప్పుడు ఇందాక రామ్మోహన్ రావు గారు చెప్పినట్టుగా 2.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాం. ఏ ఉద్యోగాలు ఇచ్చారు మీరు, ఎక్కడ ఇచ్చారు అనేది మళ్ళీ వివరంగా చెప్పాలి. ఇప్పుడు ఉదాహరణకు విజయవాడ రాజధాని అయింది, మిమ్మల్ని నన్ను అక్కడ ట్రాన్స్ఫర్ చేశారు, అక్కడ ఉద్యోగం వచ్చినట్టు లెక్క, ఇక్కడ ఉద్యోగం కట్ అయినట్టు అది చెప్పరు. అక్కడ ఎన్టీవీ వాళ్ళు ఇంకొక 4 ఎంప్లాయ్ చేస్తే ప్రైవేట్ సెక్టార్లో 4 ఉద్యోగాలు వచ్చేసాయి. ఇలాగే ఇవన్నీ అలాగే టీ కొట్టు పెట్టుకునేవాడు, లేకపోతే స్టార్ హోటల్లో కొత్తగా అపాయింట్ చేసుకున్నాడు, ఇవన్నీ కూడా ఉపాధి ప్రైవేట్ రంగంలో. వీళ్ళు అడిగేది ఏంటంటే ప్రభుత్వ రంగంలో ఏంది 2.5 లక్షలు వచ్చాయంటే, ప్రభుత్వ రంగాన్ని మేము ఎక్కడ చెప్పాం, ఉద్యోగాలు వచ్చాయి అంటారు. మళ్ళీ గట్టిగా తెరిచి ప్రశ్నిస్తే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవి వచ్చాయి, మిగతా ప్రభుత్వేతర ఉద్యోగాలు ఇవ్వచ్చాయని ఏవో చెప్తారు. ఇక్కడ అడగాల్సింది ఏంటంటే ఈ ర్యాంకింగ్లు శాశ్వతంగా నిలబడేవి కావు, ఇవి మామూలు ర్యాంకింగ్లు మళ్ళీ మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఆయన గారు వెంకయ్యనాయుడు గారు అవి టాప్ 10 అని ఇవన్నీ చేస్తుంటారు కదా, క్లీన్ సిటీ, గ్రీన్ సిటీలు, అవన్నీ స్వచ్ఛ భారత్ ర్యాంకింగ్స్లు. ఒక రోజు హైదరాబాద్ ఏమో 333వ స్థానంలో ఉందంటారు, ఓ రోజు 33లోకి వచ్చిందంటారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిందంటారు, విజయవాడ అటు వెళ్ళిందంటారు, ఇటు వెళ్ళిందంటారు, ఇవన్నీ మారుతూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే గుజరాత్ అనేది ఇవాళకి మొత్తం 29 రాష్ట్రాల్లో అదే నెంబర్ 1. ఇండస్ట్రీలు అన్ని ఎక్కడ చూసినా ఇండస్ట్రీలు అక్కడ ఇంకోటి ఉండదు. అక్కడ పాయింట్ కృష్ణారావు గారు, ఒకటి హైదరాబాద్ రావాలన్నా, గుజరాత్ రావాలన్నా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రావాలన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చూసుకుంటాడు ఒక ఇండస్ట్రీస్ రావాలంటే. సో దానికి ఈ ర్యాంకింగ్ కి ఏమన్నా సంబంధం? అదే నేను ఇందాక చెప్పినట్టు ఇది ఒక విధమైన ఒక ఇన్సెంటివ్, ప్రోత్సాహకరం. దీనికి అనుగుణంగా ఇన్సెంటివ్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో చాలా స్పష్టంగా ఒకటి ఉంది, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్లు 2 రాష్ట్రాలకి ఇవ్వాలి అని. అది ఇంతవరకు కేంద్రం ప్రకటించలే. అది ఇస్తే ప్రత్యేక హోదా, అందుకే కదా బాబాయ్ ప్రత్యేక హోదా వేరు, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ వేరు. మళ్ళీ ఆ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అనేది ఈ ర్యాంకింగ్లు ఉంటే మనం 4 చెప్పుకుని, బాబు మా దగ్గర 2 బాబు ఇలా చేస్తాం, అలా చేస్తాం, మీకు ఫ్రీగా భూమి, మీకు ఫ్రీగా విద్యుత్తు, 10 ఏళ్ల దాకా ట్యాక్స్ బెనిఫిట్లు, అది ఇలా ఏవో చెప్తే ఆ గుజరాత్ వెళ్ళేవాడు కాస్త ఇటేదో వస్తాడు అనే తప్ప, గుజరాత్ ని మనం ఇండస్ట్రీలు, యాక్చువల్ ఇండస్ట్రీస్ అక్కడ సెటప్ అవ్వాలి కదా, అందులో అదే నెంబర్ 1 ఇంతవరకు కంట్రీలో. సో దాన్ని మనం డిస్ప్యూట్ చేసేది లేదు. వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఇది రూల్ ప్రకారం నెక్స్ట్ ఇయర్ కల్లా నిలబెట్టుకోవడం ఇదే ర్యాంకింగ్ ని. ఈలోగా 4 ఇండస్ట్రీలు కూడా వస్తే చూసే వాళ్ళకి మన ఇండస్ట్రీల్లో బాగా ఆకర్షించామంటారు, అక్కడ చూస్తే ఏం కనపడితే ఏంటని అనుకోకుండా చేయాలి. వచ్చిన 4 ఏదో 4 కనిపించి మనం కూడా పెట్టాలనిపించింది. ఒక నిమిషం మీరు కన్క్లూడ్ చేద్దాం. విష్ణు గారు చెప్పండి, ఇది అంశం మీకు అర్థమైంది కదా, అంటే అనుకూలంగా ఉన్న వాతావరణానికి సంబంధించి ఇచ్చే ర్యాంకింగ్ ఇది, దాన్ని మీరు మొత్తం పొలిటిసైజ్ చేశారు. కరెక్ట్. కాదు కదా, నాకు అర్థమైంది సార్. నేనేమంటున్నానంటే ఇక్కడ అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నాయి అని చెప్పని, నెంబర్ 1గా ఆంధ్ర రాష్ట్రం ఉందని చెప్పని ఏదో అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీంట్లో ఇందాక కృష్ణారావు గారు చెప్పినటువంటిది 100% కరెక్ట్. మేము రాజకీయం చేయట్లా, మేము సరే అదొక పార్ట్. మేము మాట్లాడింది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రానికి 2.5 సంవత్సరాల్లో ఇండస్ట్రీస్ ఏమొచ్చినాయి, అక్కడ వైజాగ్లో జరిగిన సమ్మిట్లో మీరు ఎంఓఎల్ చేసుకున్నారు, ఎన్ని వచ్చినాయి, ఎంత నిధులు వచ్చినాయి, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి పార్టీ నుంచి మనోహర్ గారు అడిగారు. అడిగితే దాని సమాధానం మళ్ళీ నేను చెప్తే మళ్ళీ ఆయన అవగాహన లేదని చెప్పాను. అలా కాదు, మీరు మాకు వచ్చినటువంటి సమాధానం ఇప్పటి వరకు ఏమీ జరగలేదు, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని. వీళ్ళు ఎక్కడైనా ఉద్యోగాలు ఇచ్చి ఉంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వచ్చినటువంటి శ్రీ సిటీలో వచ్చినటువంటి ఇండస్ట్రీస్ కానీ, రెండోది వైజాగ్ లో ఫార్మా హబ్ లో అప్పుడే ప్రారంభమైన దాంట్లో తప్ప ఎక్కడ కూడా ఒక్క ఉద్యోగం రాలేదు, ఉద్యోగం కూడా రాలేదు అని కాదు సార్. ఒక్క నిమిషం సార్, నేనేమంటున్నానంటే ఈ మధ్య కాలంలో 4 రోజుల క్రితం ఒక పత్రికలో ఆంధ్ర రాష్ట్రంలో ఏ పరిశ్రమలు మూతపడ్డాయి అని చెప్పని స్పష్టంగా వచ్చింది. దానికి మీ ప్రభుత్వం నుంచి ఏమైనా రిజైండర్ ఇచ్చారా, అది అవాస్తవం అని చెప్పని. ఈ రోజు ఏదో పేపర్లో మీకు మీరు రాసుకున్నారు ఒక పేపర్లో. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో 2-3 రోజుల్లోనే దాని సమాధానం మనోహర్ గారు చెప్పిన తర్వాత, మనోహర్ గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ చెప్పింది అబద్ధము అని చెప్పని మీ ప్రభుత్వం నుంచి ఏదైనా ప్రకటన ఇచ్చారా? ఉంటే వాస్తవం ఉంటే చెప్పండి, మేము కూడా సంతోషిస్తాం. మీరంతా విష్ణు గారు ఒకటండి, ఆయన గారు అవగాహన కావాలి. పరిశ్రమలు మూతపడ్డాయి అన్నాడు. ఏ జిల్లాలైనా ఎక్కడైనా కార్మికులు రోడ్డు మీద పడ్డ దాఖలాలు మీరు ఎక్కడైనా చూసారా? ఒకటి. రెండవది, ఈవేళ కూడా నేను కేబినెట్ డెసిషన్ తీసుకుంది, జౌళి పరిశ్రమ కూడా 350 కోట్ల రూపాయలు చెప్తాను. ఎందుకు? కార్మికులు నిలబెట్టాలా, మన ఇండస్ట్రీస్ మూతపడకూడదు. ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదేవిధంగా అదే చెప్పబోతున్నా. కౌంటర్లు ఆయనకి కాదు చెప్పాల్సింది మనకి. ఇప్పుడు వాళ్ళు పొలిటికల్గా ఏదో చేస్తుంటారు, దానికి కాదు కదా. నేను ఒకటే చెప్తా అన్నా,
ఆయన చెప్పిన వైట్ పేపర్ కూడా ఇందాక పదే చెప్పా. జనవరిలో అదే సమిట్ మళ్ళీ చేసుకుంటున్నాం. అంటే సీరియస్ గా తీసుకోలేదా లేదు, ఆయన serious- సమాచారాన్ని? మీరు కంటే దానికి మళ్ళీ రిటార్ట్ ఇవ్వలేదు, కౌంటర్ ఇవ్వలేదు అంటే సీరియస్ గా తీసుకోలేదా, పట్టించుకోలేదని అర్థం చేసుకోవాలని? కాదు వాస్తవం అయితే రిటార్ట్ మనం చేస్తే అసలు వాస్తవం కాదు కదా నేను చెప్పేది, అదే చెప్పబోతున్నాను. రెండోది జిల్లాల వారీగా ఎక్కడ పరిశ్రమ వచ్చింది రాలేదని రేపు మేము మీరు ఏదైతే కోరుకుంటున్నారో మేము ఇవ్వబోతున్నాం. ఎంతమంది ఉద్యోగాలు వచ్చినాయి, ఎంత ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు నేనేమన్నానంటే ఏదో మాట్లాడేసుకుని మన బ్రాండ్ మనం చెడగొట్టుకోవద్దు. విభజన జరిగింది, మన రాష్ట్రాన్ని అభివృద్ధి మీరు అంశం కూడా చేసుకుంటాం. దృష్టిలో మీరు కన్స్ట్రక్టివ్ గా మీరు సలహాలు ఇవ్వండి. ఏపీ బ్రాండ్ ని చెడగొడుతున్నావా అన్న అంశం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయన ఏమన్నాడు స్ట్రైట్ అవే ఈ ప్రాసెస్ కూడా తప్పు పెట్టాడు, ఎవరో వ్యతిరేకిస్తున్నాడు. ఇక్కడ జరిగినటువంటిది రాష్ట్రంలో చెప్పేది జరగట్లేదు అనేటువంటి వాస్తవాలను ప్రజలకు వివరించాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షానికి ఉంటుంది. ప్రతిపక్షంలో అడిగినటువంటి ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి ఉద్యోగం ఇస్తా అన్నారు. వచ్చిన తర్వాత ఉపాధి హామీలో గాని ఇవన్నీ కూడా మనం ఎప్పుడైనా ఎరిగేది చెప్పినప్పుడు దానికి సరైనటువంటి సమాధానం చెప్పకుండా వేరే మార్గంలో ఇప్పుడు ఏదైతే ఇవాళ ఏదైతే మీరు ఎంఓఏ కుదుర్చుకున్నారో ఆ ఎంఓఏలన్నీ పరిశ్రమలో వచ్చినట్టుగా భావించాడు. ఇది చిన్న ఉదాహరణ మీకు రిషి గారు నేను చెప్తాను. PCPR లో 603 చదరపు కిలోమీటర్ల మార్గంలో ఏరియాలో ఫ్యాక్టరీస్ పెడతా ఉంటే 3,43,000 కోట్ల రూపాయలు పెట్టుబడి వచ్చి 12 లక్షల ఉద్యోగాలు వచ్చినట్టుగా ఒక ఇది ఉంది. అది ఇప్పుడు 2009లో వచ్చినటువంటి ప్రారంభమైనటువంటిది. ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటి? ఇవాళ 2 సంవత్సరాల కాలంలో మీరు తీసుకున్నటువంటి పాలసీల ద్వారా ఎంతమందికి కొత్తగా ఉపాధి వచ్చింది, ఎన్ని పరిశ్రమలు వచ్చాయనేటువంటిది వాస్తవంగా ప్రజాక్షేత్రంలో వచ్చిన తర్వాత దాని మీద ఖచ్చితంగా ఎలాగో పెద్ద చర్చ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి లైవ్ షోలో పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ విష్ణు గారు లైవ్ అందుబాటులోకి వచ్చేందుకు. ఇది వాళ్ళ లైవ్ షో.